హలో అండి అందరికీ. రీసెంట్‌గా యూపీలో కుంభమేళా జరుగుతుంది గదా! ఈ కుంభమేళాలో ఒక మహా విషాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. అదేంటి అంటే రీసెంట్‌గా తొక్కిసలాట ఘటనలనేవి చాలా సర్వసాధారణం అయిపోతున్నాయి. మనం తిరుపతిలో చూసుకున్నా గానీ, అంతకుముందు యూపీలో 150 మంది ఒక బాబా మందు ఇస్తాడు అని జెప్పేసి దాదాపు 150 మంది మహిళలు కూడా తొక్కిసలాట ఘటనలో చనిపోవడం జరిగింది. సేమ్ ఈ మహా కుంభమేళాలో కూడా అదే ఘటన ఈరోజైతే జరిగింది. ఒక మహా విషాదం. దాదాపు ఒక 20 మంది చనిపోయారు అని జెప్పేసి ప్రస్తుతానికైతే వార్తలొస్తున్నాయి కానీ, అంతకన్నా ఇంకా ఎక్కువే చనిపోయారు, ఉంటారు అని జెప్పేసి మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇదంతా యూపీ ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి, వాళ్ళు ఒక్కసారిగా ఈ నంబర్ ప్రకటిస్తే వాళ్ళ మీద ఎక్కడ తప్పుడు ఇంప్రెషన్ వస్తుందని జెప్పేసి, ఆ నంబర్‌ని ప్రకటించకుండా ఒక లీకులైతే వదులుతున్నారు గానీ, చాలామంది చనిపోవడానికైతే అవకాశం ఉందన్నమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఈ సంఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఇవాళ మౌని అమావాస్య అని జెప్పేసి చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు పుష్కర ఘాట్లలో గనక కుంభమేళా స్నానాలు ఆచరించినట్లయితే పుణ్యం వస్తుందని జెప్పేసి భక్తులు అనుకోవటం వల్ల, ఒకేసారి 4,00,00,000 మంది గూడా ఒకేసారి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల తొక్కిసలాట ఘటన జరిగింది. పోలీసులు కూడా హ్యాండిల్ చేయలేకపోయారు అని జెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే పోలీసులు కూడా ఒక్కళ్ళిద్దరిని హ్యాండిల్ చేయగలుగుతారు గానీ, దాదాపు 4,00,00,000 జనాభాని ఎలా హ్యాండిల్ చేస్తారనేదే ఇక్కడ ఎదురైతున్న ప్రశ్న. ఏదేమైనా గానీ, ఈరోజు ఒక ప్రత్యేక రోజు. మౌని అమావాస్య ద్వారా ఒకేసారి అందరూ కూడా పుష్కరాలు ఆచరించాలి చెప్పేసి అనుకోవడం ద్వారా ఈ యొక్క ఘటన జరిగింది అని చెప్పేసి వార్తలైతే వస్తా ఉన్నాయి. మరి ఈ యొక్క ఇష్యూలో మరి ప్రభుత్వాలు ఎలాంటి బదిలిస్తదో మరి చూడాలి. ఇంకా మృతుల సంఖ్య పెరగకూడదని చెప్పేసి మనం కూడా కోరుదాం. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి.